డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి ఘటన కేసులో కీలక పరిణామం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కలెక్టర్ పై దాడి వెనుక ఆయన కుట్ర ఉన్నట్టు గుర్తించారు. లగచర్ల ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు కేసుతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. పట్నం అరెస్ట్ ను పోలీసులు కూడా ధృవీకరించారు. పరిగి పోలీస్ స్టేషన్ కు పట్నం నరేందర్ రెడ్డిని తరలించారు. దాడికి ముందు తాను ప్రధాన నిందితుడు సురేష్తో తాను మాట్లాడానని నిన్న పట్నం నరేందర్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు. ఘటనకు సంబంధించి 42 సార్లు సురేష్తో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినట్లు పోలీసులు కూడా చెప్తున్నారు. నిందితులు ఎంతటి వారైనా వదలబోమని ఐజీ సత్యనారాయణ చెప్తున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి ఘటన కేసులో కీలక పరిణామం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కలెక్టర్ పై దాడి వెనుక ఆయన కుట్ర ఉన్నట్టు గుర్తించారు. లగచర్ల ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు కేసుతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. పట్నం అరెస్ట్ ను పోలీసులు కూడా ధృవీకరించారు. దాడికి ముందు తాను ప్రధాన నిందితుడు సురేష్తో మాట్లాడానని నిన్న పట్నం నరేందర్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు. ఘటనకు సంబంధించి 42 సార్లు సురేష్తో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినట్లు పోలీసులు కూడా చెప్తున్నారు. నిందితులు ఎంతటి వారైనా వదలబోమని ఐజీ సత్యనారాయణ చెప్తున్నారు. ఇక పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, చెప్పండి, మొత్తానికి ఏదైతే మొన్న కలెక్టర్ పై దాడి జరిగిందో ఈ దాడి కేసుకు సంబంధించి పోలీసులు అయితే నరేందర్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? మీరున్న చోట డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రానా? ఇక వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి ఘటన కేసులో కీలక పరిణామం చేసుకుంది. పరారీలో ప్రస్తుతం నిందితుడు సురేష్ ఉన్నారు. దాడికి ముందు పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇదే కేసుకు సంబంధించి ఇటు దాడి వెనుక కుట్ర ఉంది అంటూ కూడా కలెక్టర్ గుర్తించారు. లగచర్ల ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు కేసుతో సంబంధం ఉన్న వారిని కూడా ప్రస్తుతం అరెస్ట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్నం అరెస్ట్ ను ఇటు పోలీసులు కూడా ధృవీకరించారు. హైదరాబాద్ లో పోలీసులు అయితే నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పరిగి పోలీస్ స్టేషన్ కు ఆయన్ని తరలించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి ఘటన కేసులో కీలక పరిణామం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కలెక్టర్ పై దాడి వెనుక ఆయన కుట్ర ఉన్నట్టుగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని ఇవాళ ఉదయం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. డీటీసీ సెంటర్ నుంచి నేరుగా ఆయన్ని కోర్టుకు హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక లగచర్ల దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డిని అయితే ప్రస్తుతం అరెస్ట్ చేశారు. పరారీలో నిందితుడు సురేష్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయనకు సంబంధించి కూడా ఇటు పోలీసులు అయితే ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి ఆయన ఆచూకీ కనుక్కునే దాంట్లో అయితే పోలీసులు ఉన్నారు. ఇక ఇటు పట్నం నరేందర్ రెడ్డి అయితే ప్రస్తుతం జైల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. రానా,
సో పట్టం నరేందర్ రెడ్డి ప్రస్తుతం వికారాబాద్లోని డిటిసి కేంద్రంలో ఆయన్ని ఉంచారు. అక్కడ విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం పరిగిలోని ఈ పోలీస్ స్టేషన్కి తీసుకురా వస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే పరిగి పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రతను కూడా ఇక్కడ అధికారులు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఏర్పడతాయి. ఇక్కడ కొన్ని ఆంక్షలు కూడా అధికారులు పెట్టినటువంటి పరిస్థితి కనపడతాయి. ఎందుకంటే ఎవరిని కూడా ఇక్కడ ఈ ఏరియాలోకి రానియటం లేదు. అక్కడైతే విచారణ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కాన్వాయ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్ దగ్గర కానీ కోర్టు దగ్గర మొత్తం రోడ్ అంతా కూడా క్లోజ్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఉదయం నుంచి కూడా ఒక ఉత్కంఠకరమైనటువంటి వాతావరణం ఎదుర్కొంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కూడా వాళ్ళ హడావుడి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన ఫాలోవర్స్ కూడా ఎక్కువగా అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసు శాఖ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అలర్ట్ అయినటువంటి ఆ నేపథ్యము. ఎందుకంటే ఎవరైనా అనుమానాస్పదంగా కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్ వైపు కానీ లేకపోతే ఇటు కోర్టు వైపు కానీ ఇటువైపు వస్తున్నా కానీ లేకపోతే గుంపులుగా ఉన్నటువంటి ఎవరైనా వస్తున్నా కానీ వాటిని కూడా ఇటు నుంచి కూడా పంపించేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ వద్ద కూడా కొంతవరకు కూడా హడావుడి అనేది కనపడుతుంది. ఈ ప్లేస్ లోకి అయితే మొత్తం ఎవరి రానివద్దనేసి కూడా హై అధికారులు కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఈ కేసులో లగచర్లో జరిగినటువంటి కేసులో ప్రధాన సూత్రధారిగా కూడా పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇదే అంశాన్ని కూడా ఐజీ సత్యనారాయణ కూడా చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి ఎందుకంటే సురేష్ దాదాపు 42 సార్లు ఆయనకు కాల్ చేయడము, దానితో పాటు ఆయన పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ కూడా 8-9 సార్లుగా అదే సమయంలో కూడా ఫోన్ చేసినట్టుగా మనకు సమాచారం అన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దానిపైన ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి కాల్ డేటా కానీ దాంతో తర్వాత సురేష్ సంబంధించినటువంటి కాల్ డేటా అంతా కూడా మొత్తం చూసిన తర్వాత మొత్తం అవన్నీ చూసిన తర్వాత దీంట్లో ఖచ్చితంగా కూడా పట్నం నరేందర్ రెడ్డి యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉందనేసి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ యొక్క చర్యలు తీసుకునేది. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి అరెస్ట్ చేసుకొని పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆయన విచారణ చేసిన తర్వాత అక్కడ ఎస్పీతో మాట్లాడిన తర్వాత ఎస్పీ కూడా అక్కడ విచారణ చేసిన తర్వాత పరిగి పోలీస్ స్టేషన్కి అనేది ఇక్కడ తీసుకురాబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పటికే ఆంక్షలు అనేది కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. సో ఎవరికైతే ఈ ప్లేస్లో అయితే ఎవరికి అయితే రానియటం లేదు, కొంతమందిని మాత్రమే ఇక్కడికి ఓన్లీ పోలీసుకి సంబంధించిన అధికారులు మాత్రమే ఇక్కడికి లోపలికి ఎంట్రీ ఉందనేసి కూడా మనం చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇటువైపు రోడ్డు కూడా చూస్తున్నాం, మొత్తం ఆల్మోస్ట్ కూడా ఖాళీ చేయబోతున్నారు. సో పట్నం నరేందర్ రెడ్డిని పరిగి పోలీస్ స్టేషన్కి మరి కాసేపట్లో తరలిస్తున్నారని చెప్పుకోగానే లోకల్ గా మట్టి నాయకులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళకందరికీ ముందుగానే చెప్పారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కానీ గొడవలు కానీ లేకపోతే ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు తీసుకుంటామనేసి కూడా పోలీస్ అధికారులు వాళ్ళకి చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే వికారాబాద్ నుంచి ఒక రోడ్డు అలాగే కొడంగల్ నుంచి పరిగికి వెళ్ళేటువంటి రోడ్డు దగ్గర కూడా బందోబస్తు అనేది కూడా ఏర్పాటు చేశారు. బస్సుల్లో కానీ ముఖ్యంగా కారుల్లో కానీ ఎవరైనా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కానీ ఇతర వ్యక్తులు కానీ ఎవరైనా అనుమానాస్పదంగా వచ్చినట్టు వారందరూ కూడా అక్కడ వారిని పిలుస్తూ వివరాలు అయితే సేకరిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఉదయం కూడా బిగ్ టీవీ లగచర్ల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ గ్రామస్తులతో వీళ్ళందరితో కూడా మాట్లాడినప్పుడు కూడా సురేష్కి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా సో దాంతోపాటు ఆయనకు సంబంధించిన కొన్ని అంశాలను కూడా వాళ్ళు చెప్పడం నేపథ్యం కనపడితే ప్రస్తుతం అయితే డిటిసి కేంద్రంలోనే అక్కడ ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డిని విచారణ చేస్తున్నారు మరి కాసేపట్లో అక్కడే వైద్య పరీక్షలు కూడా అందించినారు. అయిన తర్వాత అక్కడి నుంచి కూడా ఆయన్ని జైలుకైతే రిమాండ్కి అయితే తరలించబోతున్నట్టు మనకు సమాచారం అంటే డైరెక్ట్గా మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తారా లేకపోతే కోర్టుకి తీసుకెళ్తారా లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి పరిగి తీసుకొస్తారా అనేది కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ అనేది రాలేదు. కాబట్టి ఇప్పుడైతే మరి కాసేపట్లో అక్కడ పట్నం నరేందర్ రెడ్డికి వైద్య పరీక్షలు ఎందుకు విచారణ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా వైద్య పరీక్షలు చేస్తారు కాబట్టి ఆ కోణంలో ఇప్పుడు ఆయనకి వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత విచారణ దాదాపు 4 గంటల పాటు కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా అక్కడే ఉన్నారు, డిఎస్పీ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఈ పూర్తిగా ఆ రోజు ఏం జరిగింది ఏంటి ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఇప్పటికే ఆ కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ఇది పక్కా ప్రణాళికతో ఒక కుట్రపూరితంగానే ఈ యొక్క మొత్తం ఎంటైర్ అంతా ఎపిసోడ్ అంతా జరిగింది కాబట్టి ఎందుకంటే కావాలనే
ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒక అలజడి సృష్టించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ శాంతి భద్రతలు లేవను అనే విధంగా కూడా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ఈ రకంగా కుట్ర పనింది. అది వేరే వాళ్ళ మీద చేస్తుంటే బాగుండేది, కానీ ఒక జిల్లా కలెక్టర్ అయినటువంటి వ్యక్తి పైన ఇతర అధికారుల పైన ఈ రకమైనటువంటి దాడులు చేయించడం ఏంటి, దీని వెనకాల పెద్ద కుట్ర ఉందనేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఇదే అంశాన్ని కూడా నిన్న ఐజీ సత్యనారాయణ కూడా చెప్పడం నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన విజువల్లో చూస్తున్నాం, మొత్తం పరిగి పోలీస్ స్టేషన్ దగ్గరికి మిగతా సిబ్బందిని కూడా తీసుకొని వస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ఆయన్ని ఖచ్చితంగా ఇవాళ మధ్యాహ్నం పూట పట్నం నరేందర్ రెడ్డిని ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అదనపు బలగాలను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు దాదాపు మనము ఈ పరిగి పోలీస్ స్టేషన్ దగ్గర దాదాపు 100 మంది దాకా ఉన్నటువంటి పరిస్థితి. సో ఉమెన్ కానిస్టేబుల్స్ కానీ అతి ఇతర పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీసులు కానీ బైవాసపేట నుంచి కూడా వస్తున్నటువంటి వాళ్ళు కానీ అలాగే వికారాబాద్ నుంచి కూడా కొంతమంది అదనపు సిబ్బందిని అయితే ఇక్కడికి తీసుకొస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే ప్రస్తుతం అయితే 2 వ్యాన్లు అయితే ఇక్కడికి వచ్చాయి, మరికొన్ని కూడా ఇక్కడ రాబోతున్నారు. ఇక్కడ కోర్టు దగ్గర కూడా భారీ భద్రత అనేది కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదైనప్పటికీ ముఖ్యంగా ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ యొక్క కొడంగల్ నియోజకవర్గంలో అలజడి సృష్టించడం వల్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసలు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే లా అండ్ ఆర్డర్ పోయింది అనే విధంగా వాళ్ళు మొత్తం దుష్ప్రచారం చేయాలని ప్లాన్ వేసుకున్నారు. దాంతోపాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలియదు ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఇక్కడంతా భూభాగవతం జరిగిపోతుంది అనే విధంగా కూడా దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ కుట్ర పని ఈ రకమైనటువంటి మొత్తం ఎపిసోడ్ అంతా నడిపించింది. ఎక్కడో ఉన్నటువంటి కలెక్టర్ని అక్కడికి మాయమాటలు చెప్పి అక్కడ తీసుకెళ్లడము, ఆయన ప్రజలతో మాట్లాడడానికి ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి మాత్రమే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కావాలని 2-3 కొంచెం వెనక నుంచి రెచ్చగొట్టే విధంగా కూడా మాట్లాడము, తర్వాత ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా దానికి మాట కలిపి ఒక్కసారిగా వెనక ఉన్నటువంటి వెహికల్స్ మీద దాడి చేయడము, తర్వాత ఆయన మీద దాడి చేయడము, కడా చైర్మన్ మీద దాడి చేయడము, ఇవన్నీ కూడా దాదాపు అరగంటలోనే జరిగిపోయి దీని వెనకాలంతా కూడా సురేష్ ఉన్నాడు. అసలు సురేష్ ఎప్పుడు కూడా ఈ ఊరికి రాడు, కేవలం ఎలక్షన్స్ ఉన్నప్పుడు లేకపోతే ఏమన్నా హడావుడి చేయడానికి మాత్రం అప్పుడప్పుడు వస్తాడు. కానీ కనీసం కలెక్టర్స్ కానీ అధికారులు కానీ మా గ్రామానికి తీసుకొస్తున్నప్పుడు లోకల్గా ఉన్నటువంటి గ్రామస్తులకు కూడా అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. వచ్చిన తర్వాత మాకు కూడా తెలియలేదు, ఎవరు వచ్చారు ఏంటి అక్కడ ఏదో గొడవ జరుగుతుంది అనుకున్నామనేసి కూడా ఉదయం పూట లగ్చర్లకు సంబంధించిన గ్రామస్తులు కూడా బిగ్ టీవీతో చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇది పక్కా ప్రణాళికతోనే ఇదంతా ఎపిసోడ్ అంతా జరిగిందనేసి కూడా వారు భావిస్తున్నారు. మరొక అంశం ఏంటంటే ఈ యొక్క దాడిని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఒక కలెక్టర్ మీద దాడి చేపించడం అంటే ఇది చాలా కఠినంగానే ఉండాలనే ఉద్దేశంతో కూడా ఇప్పటికే ఉంది. ఇప్పటికే నిన్న మంత్రి శ్రీధరబాబుతో కూడా ఐజీ సమావేశం అయ్యారు, ఎస్పీ సమావేశం అయ్యారు, కలెక్టర్ సమావేశం అయ్యారు. వీళ్ళందరూ సమావేశం అయినప్పుడు కూడా ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం కనబడుతుంది. సో దీని తెప్పట్లో ఇప్పటికే ఈ కేసులో దాదాపు 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి మరో 10 నుంచి 15 మంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్న సమాచారం ఉంటుంది. వారిని కూడా ఇప్పుడు విచారణ చేపడుతున్న నేపథ్యం కాబట్టి చాలా మంది ఇప్పుడు ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఇతర పోలీస్ స్టేషన్ నుంచి సంబంధించిన వాళ్ళందరూ కూడా పరిగి పోలీస్ స్టేషన్కి అయితే ఇక్కడికి చేరుకుంటున్నటువంటి విజువల్ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అందరూ కూడా లాఠీలను కూడా తీసుకొని వచ్చారు. ఎందుకంటే మధ్యాహ్నం వచ్చిన తర్వాత కొంచెం హడావిడి ఉండే అవకాశం ఉంది. చెప్పండి ప్రసన్నం. రానా, ఇది చూసుకుంటే కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేశారు, అసలు ఈ గొడవకి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అంటే ఒకవైపు దీనికి సంబంధించి విజువల్స్ కూడా బయటకు వచ్చాయి, ప్రూఫ్స్ కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ విధంగా సమర్థించుకోవడాన్ని ఎలా చూడాలంటారు రానా? ఎగ్జాక్ట్లీ కేటీఆర్ గురించి ఒక మాట చెప్పాలి. ఎందుకంటే ఇబ్రహీంపట్నం దగ్గర ఫార్మాసిటీ కోసం దాదాపు 19,000 ఎకరాల వరకు కూడా అప్పుడు రైతుల నుంచి సేకరించినప్పుడు కానీ ఎవరు కూడా అధికారుల మీద దాడులు చేయలేదు. ఏ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి అప్పుడు ఎవరిపైన కూడా ఏ అధికారి పైన కూడా ఏ ఒక్క కార్యకర్తను కానీ రైతులు కానీ ఉసుగొలపలేదు. ఎందుకంటే మీకు పరిహారం విషయంలో మాత్రం మేము తోడుంటామనేసి దారకంగా కూడా పోరాటాలు చేస్తారు, కానీ దాడులు చేయమనేసి కూడా ఎప్పుడు చేయలేదు. కాకపోతే ఇక్కడ పక్కా స్కెచ్, ఒక్క జిల్లాకు సంబంధించినటువంటి ఒక కలెక్టరు ఎంటైర్ సిస్టమ్ అంతా నడిపే ఒక వ్యక్తిని
టార్గెట్ చేస్తూ ఇక్కడ దాడి చేపించడమే కాకుండా దానికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసుల వద్ద ఉన్నప్పుడు కూడా ఇంకా బుకాయించడం అనేది కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నేతలు కూడా వీళ్ళందరూ చాలా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి గతంలో మేము ఎప్పుడు కూడా ఇలాంటి దాడులకు ఉసుగొలపలేదు, కానీ మీలాంటి నీచ రాజకీయం మేము ఇప్పటి వరకు చేయలేదని కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం, అటు ముంబైలో మాట్లాడినా కానీ ఇటు ఢిల్లీలో మాట్లాడినా కానీ ఇక్కడ మాట్లాడినా కూడా ఆయన ఏకవచనంతో సీఎంని మాట్లాడటము, ఈ దాడి గురించి అసలు మాకు సంబంధమే లేదన్నట్టుగా చెప్పడము, సంబంధమే లేనప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేత ఒక 48 గంటల్లోనే ముఖ్యంగా ఆ లాస్ట్ చివరు అంటే దాడికి ఒక గంటకు ముందు అన్నిసార్లు పట్నం నరేందర్ రెడ్డికి ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది, ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా కూడా ఆయనకి చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది, ఆయన ఇక్కడ జరిగినటువంటి అంశాలన్నీ కూడా పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్కి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అసలు